హలో అండి. ఏ డే ఇన్ మై లైఫ్ చాలా లేట్‌గా స్టార్ట్ అయింది మార్నింగ్. ఎందుకంటే నైట్ మా పెద్ద బాబుకి ఫీవర్ అనమాట. సో, తను నైట్ అంతా లేచి పడుకొని చేస్తా ఉన్నాడు. సో, మేము కూడా తనకి నైట్ అంతా సిరప్ వేసి, తడిగుడ్డ పెట్టి, ఆయిల్ అది రాసి, సో, నైట్ అంతా మాకు నిద్ర లేదనమాట. సో, మార్నింగ్ లేట్‌గా లేచాము. సో, లేచేసరికి చిన్నోడు లేచిపోయాడు. వాడిని కొంచెం రెడీ చేసేసి, తనకి బ్రెడ్ జామ్ ఇస్తే తినేసి, ఇలా ఆడుకోవడానికి రెడీ అయిపోయాడనమాట. ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఈ లోపల తను నాకు ఆ బొమ్మ ఇవ్వు, ఈ బొమ్మ ఇవ్వు, అది కావాలి, ఇది కావాలని చెప్పి మొత్తం బొమ్మలన్నీ తీసుకున్నాడు. అయితే సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా ఏదో ఒకటి ఆడుతూనే ఉంటున్నాడనమాట. ఇంకా తప్పదు, ఏది అడిగితే అది ఇవ్వాలి. అయితే టీవీ చూస్తూ ఉండే కన్నా ఇలా ఏదో ఒకటి ఎంగేజ్ అయితే బెటర్ కదా అని చెప్పి ఇచ్చాను, ఆడుకుంటున్నాడు. ఈ లోపల నేను జడేసుకుందాం అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి ఆయిల్ అంతా అప్లై చేసుకొని హెయిర్‌కి మంచిగా మసాజ్ చేసుకున్నాను. హెయిర్ ఈ మధ్య మళ్ళీ ఫాల్ అవుతుందండి. అంటే నేను వాకింగ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత స్వెట్టీ హెయిర్‌తో అలా ఉండిపోతున్నాను. మరి అందుకో ఏంటో. సో, మళ్ళీ వీక్లీ వన్స్ ఏదో ఒక ప్యాక్ అది అయితే పెట్టుకోవాలి. జడేసుకున్న తర్వాత నేను కిచెన్‌లోకెళ్ళి వాటర్ తాగేసి తర్వాత వన్ బై వన్ నా పనులైతే స్టార్ట్ చేశాను. ముందైతే సగ్గుబియ్యం జావ రెడీ చేస్తున్నాననమాట. ఆల్రెడీ బ్రెడ్ జాము రెడీ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ సగ్గుబియ్యం జావ కాస్తున్నాను. ఇదేంటంటే మనకి ఫీవర్ అది వచ్చినప్పుడు మనం డేలో 2 టైమ్స్ మార్నింగ్, ఈవినింగ్ 2 గ్లాసెస్ అలా 2 రోజులు తీసుకున్నాం అనుకోండి, బాడీలో ఉన్న వేడంతా దిగిపోతదండి. పిల్లలకే కాదు, పెద్దోళ్ళు కూడా తీసుకోవచ్చు. ఫీవర్ ఉన్నప్పుడనే కాదండి, ఇప్పుడు మనకి ఎండలవి కదా బాగా, చాలా ఈ ఎండకి ఏంటంటే బాగా వేడి ఎక్కువైపోతుంది కదా బాడీలో. ఆ టైంలో కూడా మనం ఏంటంటే ఈ సగ్గుబియ్యం జావ తీసుకుంటే చాలా మంచిదండి. ఎప్పుడు ఫీవర్ వచ్చినా మా పిల్లలకి ఇస్తుంటాను నేను ఇది. చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. ఈ రాగి జావ గానీ, సగ్గుబియ్యం జావ గానీ కాచేటప్పుడు ఇలా పొంగిపోకుండా ఉండాలంటే ఒక వుడెన్ స్పాచులా దాని పైన పెట్టామనుకోండి, అలా మెల్లిగా మరుగుతూ ఉంటదనమాట. అది అయ్యే లోపల నేనేంటంటే ఇక్కడ దోస బ్యాటర్ కోసం ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అందులో కొంచెం పచ్చిశనగపప్పు, ఇంకా కొంచెం మెంతులు వేసి నానబెట్టుకుంటానండి నేను యాక్చువల్‌గా. కానీ శనగపప్పు లేదని మెంతులు ఒకటి వేశాను. ఆ పప్పు కడిగి నీళ్ళు తీసి పక్కన పెట్టాను మొక్కలకి వేయడానికని. ఈ లోపల ఈ సగ్గుబియ్యం జావ మరిగిందండి. తీసేసి పక్కన పెట్టాను, చల్లారుతా ఉంటదని బాబు లేచేసరికి. సో, ఇంకా ఆ వాటర్ ఉంది కదా పక్కన, అది తీసుకెళ్ళి మొక్కలకి వేశాను. ఈ మొక్కలు చూసారా? నేను వాడపల్లి వెళ్ళినప్పుడు తీసుకున్నాననమాట ఇవి. ఇప్పుడు మీకు షార్ట్‌లో చూపించాను. చాలా వస్తున్నాయండి పువ్వులు. ఆరెంజ్ కలర్, ఇంకా పింక్ కలర్ మందారాలు. మొన్నటిదాకా ఏమో గులాబీ పువ్వులొచ్చేవి. ఇప్పుడు అవి ఆగిపోయి ఇప్పుడు ఇవి వస్తున్నాయన్నమాట. ఇప్పుడేంటో ఈ గులాబీ పువ్వులు చిన్న చిన్నగా మొగ్గల కింద వచ్చి మాడిపోతున్నాయి. చూడాలి మరి వీటి సంగతి ఏంటో. ఈ లోపల మా పెద్ద బాబు లేచాడు. ఫ్రెష్ అయిపోయి వచ్చాడనమాట. నైట్ అదే ఆయిల్ అది అప్లై చేయడం వల్ల తన ఫేస్ అంతా అలా జిడ్డుగా ఉంది. ముందు హాట్ వాటర్ తాగుతా అన్నాడనమాట. తాగేసిన తర్వాత తను కూడా బ్రెడ్ జామ్ తినేసాడు. తినేసి పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. అయితే నైట్ నుంచి ఇంకా ఫీవర్ అయితే రాలేదు. తను లేట్‌గా లేచాడు. ఈ లోపల బానే ఉన్నాడనమాట. నేను పిల్లలకి మాకు రైస్ నానబెడుతున్నాను. నాకు మా హస్బెండ్‌కి బ్రౌన్ రైస్, ఇంకా పిల్లలకేమో వైట్ రైస్. 2 కడిగేసి ముందు ఒక అరగంట నుంచి గంట సేపు నానబెట్టేస్తానండి. వైట్ రైస్ ఏంటంటే మామూలు ప్రెషర్ కుక్కర్‌లో పెడతాను. బ్రౌన్ రైస్ వచ్చి కరెంట్ కుక్కర్‌లో పెడతాను. వైట్ రైస్ ఏమో గ్లాస్‌కి 2 గ్లాసులు వాటరు. బ్రౌన్ రైస్ వచ్చి నేను ఒక గ్లాస్‌కి 2:30 గ్లాసులు నీళ్లు పోసుకుంటానండి. సో, 2 గ్లాసులు రైస్ తీసుకుంటాం మేము. సో, 5 గ్లాసెస్ కానీ, 6 గ్లాస్ గానీ వాటర్ ఏస్తాననమాట. సో, 2 నానబెట్టేసుకుంటున్నాను. ఈ కరెంట్ కుక్కర్ ఏంటంటే ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాననమాట, తడి ఏం లేకుండా. అలా నానబెట్టేసి పక్కన పెడతాను. అండ్ గదులన్నీ మార్నింగే తుడిచేసానండి. అయితే బాబు పడుకున్నాడని చెప్పి ఈ ఒక్క గది ఉంచేశాను. తను లేచాడు కదా, ఇప్పుడు ఈ దుప్పట్లు అవన్నీ మడతలు పెడుతున్నాననమాట. ఈ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉండడం, ఆ బొమ్మలవి తీయడం, అస్తమాటు ఆడడం. హాల్‌లో కొంతసేపు ఆడతారు, బెడ్‌రూమ్‌లో కొంతసేపు ఆడతారు. ఇక్కడ. మొత్తం ఇల్లు ఒక రోజులో ఒక 2, 3 సార్లు తుడిచినా ఇలాగే ఉంటుంది. అన్నీ మంచం కింద, సోఫా కింద దులుతా ఉంటున్నాయన్నమాట టాయ్స్ అవిని. ఇంకా తప్పదండి, హాలిడేస్ అన్నాళ్ళు ఇంకా ఇలాగే ఉంటాయి ఇల్లు ఎన్ని సార్లు తుడిచినా కూడా. అయితే నేను క్లీన్ చేసిన తర్వాత లంచ్‌కి కర్రీ రెడీ చేస్తున్నాను. బూందీతో 2 కర్రీలు చేస్తున్నానండి. ఒక గ్రేవీ కర్రీ, ఇంకా ఒక ఫ్రైని. అయితే మా అత్తయ్య గారి ఇంటికెళ్తే అత్తయ్య ఇచ్చారనమాట ఈ బూందీ. బూందీ, జీడిపప్పు, ములక్కాడ కర్రీ ఒకటి, ఇంకా బెండకాయ బూందీ ఫ్రై ఒకటి చేస్తున్నాను. చాలా ఈజీ, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి 2 కర్రీస్. నాకు చాలా ఇష్టము. ములక్కాడలు కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట.
ఫ్రెష్‌గా ఉన్నప్పుడైతేనే మనకి బావుంటది టేస్ట్. అందుకని అన్ని కర్రీలో ఏసేసుకుంటున్నాను. ఇక్కడ బూందీ కర్రీకి ఏంటంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత జీడిపప్పులు నానబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. అవి కూడా ఏసేసి తర్వాత సాల్ట్, కారం, ఉప్పు వేసి లిడ్ క్లోజ్ చేసి పెడితే బాగా మగ్గుతదండి ఆనియన్ అదిని. తర్వాత మళ్ళీ అందులో ములక్కాడ ముక్కలున్నాయి కదా! అవి కూడా వేసేసుకొని లిడ్ క్లోజ్ చేస్తే ఆ ములక్కాడ ముక్కలు కూడా ఆ సాల్ట్, ఉప్పు అవి సాల్ట్, కారం అవి పట్టి బాగా మగ్గుతాయన్నమాట. తర్వాత మనం వాటర్ వేస్తే ఆ ములక్కాడ ముక్కలు అలా ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల మనం సెకండ్ కర్రీ అంటే బెండకాయ బూందీ ఫ్రై కోసం బెండకాయలు కట్ చేసుకుందాము. ఈ బెండకాయలు ఎప్పుడు కట్ చేసినా నాకు ఒకటి గుర్తొస్తుందండి. మా పెళ్ళైన కొత్తలో మాకు పక్కన ఫ్లాట్స్‌లో ఒక అమ్మాయి ఉండేదనమాట. నేను ఇలా ఒక్కొక్క బెండకాయ కట్ చేసేదాన్ని. తను "అక్క ఇలా ఒక్కొక్క బెండకాయ కట్ చేస్తే ఎప్పుడు కట్ చేస్తావు అక్క? ఒకేసారి 2, 3 కట్ చేసుకోవాలి ఎప్పుడూను" అని చెప్పింది. అప్పటి నుంచి నేను బెండకాయలు కట్ చేసినప్పుడు ఒకేసారి కట్ చేస్తాను 2, 3. మీరు కూడా ఇలా ఒక్కొక్కటి కట్ చేసేవారండి? అయితే ఈ బెండకాయలైతే పర్వాలేదు కానీ దొండకాయలే చాలా టైం పట్టేస్తది. ఈ ఫ్రై కూడా మామూలుగా మనం ఎప్పుడు చేసుకునేలాగా బెండకాయ ఫ్రై చేసుకొని లాస్ట్‌లో కొంచెం బూందీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటది. ఆయిల్ పెట్టుకొని పోపులవి వేసేసుకొని కొన్ని పల్లీలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో కొన్ని అదే బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ బెండకాయలు ఏంటంటే మగ్గుతున్నప్పుడు ఒక ఆనియన్ వేసుకున్నారనుకోండి కట్ చేసుకొని మీకు ఆ బెండకాయలు ఒకదానికొకటి అంటుకోకుండా జిగురు లేకుండా పొడి పొడిగా ఉంటాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే కనుక. లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటే మీకు బెండకాయలు మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల ఈ కర్రీ కూడా దగ్గర పడుతుంది. ఒకసారి సాల్ట్ అవి టేస్ట్ చూసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ములక్కాడలు బాగా ఉడుకుతాయి. కర్రీ దగ్గర పడిన తర్వాత మనం అందులో బూందీ వేసేసుకోవడమేనండి. ఈ లోపల పిల్లలకి నేను సగ్గుబియ్యం జావ ఒక గ్లాస్ వేసి ఇచ్చేసాను. వాళ్ళు తాగుతున్నారనమాట. తాగేసి పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారండి. అయితే గ్రేవీ కర్రీ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత బూందీ వేసేసుకొని ఒకసారి బూందీ మొత్తం కర్రీ అంతా కలిసేలా కలిపేసుకున్నాం అనుకోండి. కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే. ఈ లోపల బూందీ కొంచెం మెత్తబడుతుంది. అంతేగాని మీరు అలా కంటిన్యూగా తిప్పారనుకోండి బూందీ మీకు పిండిలాగా అయిపోతుందనమాట. సో కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫ్రై కూడా అంతేనండి. బెండకాయ ఫ్రై మనకు తెలిసిందే కదా! సింపుల్గా దగ్గరికి మగ్గిన తర్వాత అందులో మీరు కొంచెం పసుపు, సాల్ట్, కారం అవసరం లేదండి ఎండుమిర్చి చేసుకున్నాం కాబట్టి. బాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయలు మనం ఇందులో కూడా బూందీ వేసేసుకోవడమేనండి. బూందీ వేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది. అయితే ఇందులో ఒకటే కాదండి మనం క్యారెట్ ఫ్రై చేసుకున్నప్పుడు బూందీ వేసుకోవచ్చు. దొండకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా బూందీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా మీకు కర్రీ కూడా కొంచెం ఎక్కువ కింద ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఉత్తి ఫ్రై లేకపోతే ఇది ఇలా ట్రై చేయొచ్చు అనమాట. 2 కర్రీలు కూడా చాలా బాగా వచ్చినాయండి. సో 2 కర్రీలు చేసి పక్కన పెట్టేసిన తర్వాత ముందు పిల్లలకి ఇద్దరికి భోజనం పెట్టేశాను. ఎన్ని కర్రీలున్నా, చికెన్ ఉన్నా, పికిలున్నా మా చిన్నోడికి మాత్రం ఏవో ఒకటి ఉండాలి తినడానికి, నంచుకోవడానికి. ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇంకా తప్పక గొట్టాలు వేయించానమాట. రోజు వేయించనండి. ఒకరోజు వేయిస్తాను. ఒకరోజేమో డాక్టర్ గారు తినకూడదని చెప్పారు. అలా ఇలా ఏదో ఒకటి కబుర్లు చెప్పి ఆపుతాననమాట. వాళ్ళిద్దరికీ తినిపించిన తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను. ఫీవర్ ఉన్నప్పుడు నేను ఈ పిల్లలిద్దరికీ కలిపి తినిపించనండి. కాకపోతే తను నైట్ నుంచి మళ్ళీ ఫీవర్ అది రాలేదు. మార్నింగ్ నుంచి బాగానే ఉన్నాడనమాట లంచ్ టైంకి. సో అందుకని ఇద్దరికీ కలిపి తినిపించేశాను. తర్వాత నేను ఫ్రై ఇంకా గ్రేవీ కర్రీ ఇంకా కీరా దోసకాయ అవి ఏం లేవండి. సో ఆనియన్ ఒకటి వేసుకొని తింటున్నాను. ఆనియన్, కీరా, క్యారెట్ సలాడ్ పెట్టుకొని తింటే చాలా మంచిది. మనకి డైజెషన్ బాగుంటుంది. స్టమక్ కొంచెం ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి మనం రైస్ కొంచెం తక్కువ తినొచ్చు. నాకు మా హస్బెండ్కి కొంచెం కర్రీస్ ఎక్కువ ఉండాలండి. అందుకే బ్రౌన్ రైస్లోకి దట్టు ఏంటంటే మనకి అంత టేస్ట్ అనిపించవు కాబట్టి ఏమన్నా ఒక 2 కర్రీస్ ఉంటే పప్పు, ఒక ఫ్రై లేదా ఒక గ్రేవీ కర్రీ ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ రోజు లంచ్ చేసిన తర్వాత నేను షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తానండి. 2:00 డైలీ నేను ఒక షార్ట్ పెడతాను. దానికోసం అని చెప్పి అప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి షార్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట.
అయితే ఇంకా ఏమైనా పెండింగ్ వీడియోస్ ఉన్నా ఏమన్నా కూడా నేను లంచ్ చేసిన తర్వాత పిల్లలు టీవీ చూస్తుంటారు. ఆ టైంలో చేసుకుంటాను. అండ్ నేను దోసల కోసం బ్యాటర్ వేసుకున్నాను కదా! దాంట్లోకని చెప్పి పిండి ఆడడానికి ఒక 5 మినిట్స్ ముందర అటుకులు నానబెట్టుకుంటాను. అటుకులు వేసుకుంటే మనకి దోసలు చాలా మెత్తగా వస్తాయండి. శనగపప్పు అది వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా కలర్ అది బావుంటాయి దోసలకి. నేను అన్నీ రెడీ చేసుకొని దోస కోసం అని చెప్పి మిక్సీ జార్‌లో అన్నీ వేసుకున్న తర్వాత పవర్ పోయిందండి. నేనింకా మాకు జనరేటర్ ఉంది. ఇన్వర్టర్ గూడా ఉంది. సో, మామూలుగానే ఉందేమో అనుకుని ఆన్ చేసేసాను. ఈ లోపల లైట్స్ బ్లింక్ అయిపోతున్నాయనమాట. సో, అప్పుడు మా హస్బెండ్ ఇన్వర్టర్ ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పి ముందెళ్ళి డిస్టిల్డ్ వాటర్ తీసుకొచ్చి వేశారు. అయినా కూడా ఇన్వర్టర్ సరిగ్గా ఛార్జ్ అవ్వలేదనమాట. కాకపోతే జనరేటర్ ఆన్ చేశారు ఈ లోపల ఫ్లాట్‌లో. అండ్ పవర్ కూడా వచ్చేసింది. వెంటనే మళ్ళీ నేను దోస బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను. నార్మల్‌గా వింటర్ అది అనుకోండి మనం బయట ఎక్కువసేపు ఉంచేయాలి. పిండి నానడానికి అని చెప్పి. అయితే సమ్మర్‌లో మనం ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదండి. నేను 5 అలా ఏమో దోస బ్యాటర్ రెడీ చేసుకున్నాను. నైట్ మేము 9:30, 10 లోపల పడుకుంటాం కాబట్టి అప్పుడు పెట్టుకోవచ్చులే ఫ్రిడ్జ్‌లో అని పక్కన పెట్టేసాననమాట. ఈ లోపల గిన్నెలు అవి వస్తే కొన్ని అవి క్లీన్ చేసుకుంటున్నాను. డే మొత్తంలో బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి, లంచ్ అయిన తర్వాత ఒకసారి, ఈవినింగ్ డిన్నర్ అయిన తర్వాత ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ టైంలో స్నాక్ లేదా ఏదైనా జ్యూస్ చేసుకున్నా ఇలాగ బ్యాటర్స్ ఏమైనా రెడీ చేసుకున్నా ఒకసారి. ఇలా వస్తూనే ఉంటున్నాయండి డేలో. కాకపోతే ఎప్పుడో అప్పుడు కడిగేసుకుంటే మనకి ఈజీ అయిపోతది. లేకపోతే షింక్ నిండా ఉంటే నాకు అస్సలు నచ్చదండి గిన్నెలు అవిని. సో, అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు, మా హస్బెండ్‌కి ఈవినింగ్ స్నాక్ కమ్ డిన్నర్‌కి రెడీ చేస్తున్నాను. ఇవి శనగలండి. ముందు రోజు తాంబూలంలో ఇచ్చారు ఒకళ్ళు. అయితే చాలా ఎక్కువ ఇచ్చారనమాట. సో, వాటిని చూస్తా చూస్తా పడేయలేక కొంచెం సాల్ట్ ఏసి కుక్కర్‌లో విజిలేయించేసాను. మామూలుగా అయితే తాలింపు వేసుకుంటాం గానీ, ఇంకా ఆ రోజు ఎందుకో ఓపిక లేక నేను జస్ట్ ఆనియన్ కట్ చేసి పైన వేసుకొని తినేసాము. ఇలా కూడా బావుంది. అండ్ వీటితో పాటు పపాయ తీసుకున్నాం అనమాట. ఈ పపాయ ఏంటంటే స్వీట్‌గా ఉందనుకోండి ఒకేసారి ఒక 2, 3 పీసులు తినేయొచ్చు. మేము తెచ్చుకున్న ఫ్రూట్ చాలా బావుంది కాయ. అందుకని మేము పపాయ తినేసి శనగలు తినేసాము. ఇవి మా డిన్నర్ అనమాట. స్నాక్ కమ్ డిన్నర్. అయిపోయిన తర్వాత రోజంతా ఇంట్లో ఉంటే విసుగ్గా ఉందని చెప్పి అలా బయటికెళ్ళాము. వెళ్ళిన తర్వాత జస్ట్ క్రోమాకి అదే వెళ్ళానమాట చిన్న పనుంటే. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ హడావిడిగా పిల్లల్ని బాత్ అయ్యి చేయించేసి డిన్నర్ అయితే తినిపించేసాను. అయిపోయిన తర్వాత మా డిన్నర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో, మార్నింగ్ లేచేటప్పటికి కిచెన్ అంతా క్లీన్‌గా ఉందనుకోండి, చాలా హ్యాపీగా ఉంటది నెక్స్ట్ పనులు చేయడానికి. లేదా సింక్‌లో గిన్నెలు అవి ఉన్నా, స్టవ్ బాగోపోయినా అసలు ఏ పని చేయబుద్దేయదు. మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. పిల్లలు వాళ్ళ డ్యాడీ లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంక నేను కూడా రెడీ అయిపోయి పడుకోవడానికెళ్ళిపోయాను. 9:30, 10 లోపలనే పడుకొని పోతామండి డైలీ మేము. వీడియో నచ్చితే లైక్ చేయండి.